ఊరి ఏంది వచ్చింది వచ్చింది వచ్చింది. హలో మా నమస్తే. అసలు ఎన్ని రోజులైతుంది మామ మీ ముందుకు రాక? మస్తు రోజులైతుంది. ఎట్లుర్రు మామ, మంచిగుర్రా? నేనైతే జబర్దస్త్ ఉన్నా, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఆకేర్ వాగులో ఉన్నాం. జంబలక్కడి పంప రాజా, జంబలగడ బొమ్మలు జంబల్ హట్ అందుద్దా మంచిగా. నాకు తెలిసి కొంచెం పొడుగు చేయాలనుకుంటా. పొడుగు చేయాలి కానీ బజ్జీలు రాలితే ఎట్టుంది కదా దీన్ని చెట్ల నుంచి కాపాలంటే. ఇక చేదుకున్నాడే దెబ్బ కొట్టి. మామ మన గాలాలు చూసిర్రా ఎట్లున్నాయో? మొత్తం చీపిరి పుల్లలు ఉన్నట్టే ఉంటాయి. నాకు ఈ గాలం చూసిన తర్వాత ఒక సాత్రం గుర్తుకొచ్చింది. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో. అసలు ఈ గాలం మరి ఓవర్ సన్నగా ఉంటది. గీయాలు ఏమన్నా గానీ మామ ఎత్తరాని బరువులు అయితే ఎత్తుతున్నాం. ఓకే రైట్ మామ మనం గిసుంటి గాలాలు 2 పట్టుకొచ్చినాం. అట్లనే గిన్నె ఎర్రలు ఇంత పిండి పట్టుకొని వచ్చినాం. పిండికైతే మీకు తెలిసిందే రవ్వులు పడతాయి. ఇక ఎర్రలకు తీర ఒక చేప పడుతుంది మామ. ఈ ఎర్రలు కూడా మన ఇంటి దగ్గర గోళంకానే తోయినాం. సహజ సిద్ధమైన ఎర్రలు, న్యాచురల్ బ్యూటీ. వాతావరణం అప్పుడప్పుడు చల్లగా ఉంటుంది, అప్పుడప్పుడు ఎండ సంపూర్ణ చంపుతుంది. నాకు తెలిసి 2-3 రోజులలో వర్షాలు గట్టిగా పడుతున్నాయేమో. మనకు వర్షాలు కొట్టి చెరువులు అలుగులు పోతేనే మనకు చేపలు. ఇప్పటికే ఒక్కొక్క చెరువులలో సగం నీళ్లు గుంజుకపోయినాయి. ఇది ఉండేది ఇంత. ఓ అప్పుడేదో మిట్కెడతానే పోయా. ఏమని నాకు అందుకే అప్పుడే మిట్కరిస్తాను. కాలకే సైన్యం స్టార్ట్ అయిందా లేకపోతే? దండం పెడతా అవి ఎగబడకరి గురకలు. బండి అయినట్టయింది ఇంకేందా గట్టిగా ఓవర్ అయింది. మామ ఇంత పిండి పట్టుకొచ్చినాం కానీ 3 రకాలు కలిపినాం. అసలు ఏమేమి కలిపినామో చేపలు పడేదాన్ని బట్టి లాస్ట్ కు చెప్తా. మామ మీకు తెలియదు కానీ ఈ మధ్యలో ఒక 4-5 సార్లు చేపలకు పోయినాం. పొద్దున పోయిన మనుషులని ఒక్క చేప కూడా పడతలేదు మామ. సాయంత్రం ఉత్త చేతులతోనే వస్తాను. అందుకనే గీయాలి ఇన్ని ఎర్రలు కూడా పట్టుకొచ్చినాం, ఏదో ఒకటి పడుతుందని. అట్లనే ఇంత పిండి కూడా పట్టుకొచ్చినాం, ఎందుకంటే చిన్న ఆశ రవ్వులు పడకపోతాయా అని. నేను ముందు వేసుకోవాలా మరి? మరి కింపలు పడే పొరక ఉమ్మా ఓడియమ్మ బంటి. అమ్మా మోపైన నాకు తెలిసి చేసుడు తీసుడే. ఓడియమ్మ బంటి మోపైన ఏంగానే గుంటుకుపోతుంది అది. మరి జాగ్రత్త. మామ వీటిని పడ్డట్టే వదిలిపెట్టేది. ఇప్పుడు సంచలేస్తాను. ఇక మా ఊళ్ళో వీటిని అడిగేటోళ్ళు కూడా తయారయ్యారు. పాపం వాళ్ళకిత్తేనన్నా తలుచుకుంటారు మా. ఇట్లనే మొన్న కృష్ణ సైడ్ పోతే బురకలు కూడా కొంటారు, కేజీకి 100 రూపాయలట. మళ్ళీ ఈ చచ్చిపోయినాయి మా ఇండిపోయినాయి అయినా కూడా కొనుక్కొని తింటారు. మా దగ్గర పట్ల వాళ్ళు ఇంటి ఉత్తగానే ఇద్దాం. ఏమన్నాయి రావు. నాకు తెలిసి బురకల ముక్కులు బాగా పనిచేస్తట్టున్నాయి. అసలు ఎర్రబెట్టి చెరువులో ఏ మూలకి ఫస్ట్ బురకే ఉరుకొస్తాను. లేడీస్ ఫస్ట్ అన్నట్టు బురక ఫస్ట్ వస్తుంది. అసలు హైలైట్ ఏందో ఎరికేనా, చేపలు అన్నిటికంటే ఈ బురకలనే ప్రోటీన్ ఎక్కువ ఉంటదంట. నాకు తెలిసి బరాబర్ వైన్స్ కడ తప్ప ఎక్కడ పని చేయమా. అదా ఒకప్పుడు ఎర్రబెట్టి అయితే చాలు కౌశలు జల్లలు పడేటి మా. ఇప్పుడు ఈ బురకలు తప్ప వేరే చేప పడతలేదు. చెత్తలి ఏడ దొరికిన సంత మా ఇది. రవ్వ పోయిందే, రవ్వే పక్క రవ్వది, పక్క రవ్వ చూసుకోలేదానికి. మీకు తెలుసా ఎర్రలకు రవ్వులు కూడా పడతాయని? మనం యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందుకు ఎర్రలతో కూడా రవ్వులు పట్టినాం. మా బావగా గాలం గుంజుడుకు రవ్వే పోయింది అంటుండు. మరి ఏంగానే గుంజుకుపోయింది అట్నే అది గంట వరక చూసిందా? ఇది ఉడి అమ్మ బంటే గంట వరకు భలే పోయింది అది. బంగారుతీగా అనుకున్నావా? బంగారు ఇంత ఫాస్ట్గా బంగారు పడుతుంది అనుకున్నా. ఇదేంది ఏంగానే గుంజుకపోతూనే ఉంది అది. పిండిలో ఉన్న మ్యాజిక్ ఏంది ఇట్లుంది ఏంది అనుకున్నా నేను. మా అసలు ఈ పిండిని చూసారా, ప్రత్యేకంగా బంగారు తీగలకు కలుపుకొని వచ్చిండు. ఫస్ట్ ఈ పిండికి నీ తల్లి గంట వరకు పడ్డది. అది పడితే అప్పుడు చెప్తా.
రావే నువ్వన్నా కేజీ ఉందే అమ్మ 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 చిన్న సన్నగా ఉందలే అమ్మ తక్కువగా ఉంది లేదు ఇదైతే. మనం బురకల్ని కూడా చిన్న చిన్న సైజులు నోలి పెడుతున్నాం, గిసుంటి పెద్ద అయితే సంచలేస్తాను. అసలు ఈ మంచిగా ఏంపుకొని దానికి మంచిగా పని చేస్తాయి. అట్లా అని చెప్పి మేము దానికోసం వండబోతున్నాం అనుకోకరి. చిన్న టిక్కి కాలం ఎంత పొడవు ఉందో చూడు. ఓకే చిన్నది మా దీని ముండ్లు చూడు ఎట్లున్నాయి, రంపాలన్నట్టున్నాయి. చేపను ఎప్పుడు పట్టుకున్నా నోట్లో ఏలు పెట్టి పట్టుకోవాలి, అట్లా అయితేనే అవుతుంది. రూప్చందేమో అనుకున్నా. ఈ వాగులో రూప్చందులు కూడా ఉన్నాయి. రూప్చంది పడ్డదేమనుకున్నాడంట మా బావ. నేను రూప్చంద్కి ఇట్లా కావచ్చు. దీనికే పడ్డది కానీ దీన్ని గుంతుకొచ్చుకుంది. మామ నిజంగా చెప్పాలంటే ఎర్రలకు రవ్వులు పడదామని వచ్చినాం. ఇదే ఏరియాలో యూట్యూబ్ పెట్టే ముందుకి ఎర్రలతో కూడా రవ్వులు పట్టాం. మళ్ళీ ఏమన్నా పడతాయా అని ఇక చిన్న వాసన పట్టుకుంటూ వచ్చినాం. ఏందో రాజాది గ్రేటేనా తల్లి. ఇలాంటి టైంలో కొద్దిసేపు మౌనం పాటించాలి. అసలు ఈ కచ్చే చిన్న చిన్న సందమామ చేపలు పట్టేది. అసలు దీన్ని బలవంతంగా పట్టుకొని వచ్చినాం ఇక్కడికి. ఎత్తరా అని బరువులు ఎత్తింది, అది ఇరిగింది. లాస్ట్కి ఇక బెర్లం కూడా దానికన్నా పని చేస్తుంది ఆ కచ్చే. దీనికి ఉందా ఉంది. ఎంత పని చేసినవే బురక నడువు. ఇక ఇంటికి వెనక బూడిలేసి రాక్ తప్ప దీని మూతికి కరెక్ట్ గుచ్చుకుంటే అసలు ఊసిపోదు. అసలు చాలా మంది అంటారు బురకకు ముండ్లు ఎక్కువ ఉంటాయని. ఇంకా కొంతమంది బురకకు అసలు ముండ్లే ఉండవు, మస్తు ఉంటుందని ఇంకో కొంతమంది అంటారు. అసలు ఈ రెండిట్లు ఏది నిజమ్మో? అన్నా మిరాయి ఫస్ట్ ఇరిపోయిన గాలం కట్టే పడేసి సెకండ్ గాలానికి పిండి తీసేసి ఎర్రని పెడుతుండు. ఇడ్జేరి ఇవ్వాలి, ఎర్రకు రవ్వులు పట్టాలి. ఊరి పోయిందానే బా డిఫరెంట్గా ఉంది కానీ అది చిన్నది ఏం అట్నే గుంజుకుపోయింది అది. ఫస్ట్ టైం అసలు మామ ఫస్ట్ టైం అసలు రూప్చంద్ పడిపోయింది. ఆ చేపని పేరే ఇనుడు కానీ డైరెక్ట్ ఇంతవరకు చూడలే. ఇప్పుడు కూడా సరిగా చూడలేదు మావ నేను. ఏదో ఒక రోజు మాత్రం వాటి గాలాలతో పట్టాలి. ఎర్రగా బాగానే ఊరికి వచ్చింది అది. ఏం ముంచింది అది ఊర ఏంది పెద్దదే చిన్నదైతే ఉండదు అది. మినిమం 2 కిలోలు ఉంటుంది. తెంపుకొని పోయింది బూతి. అసలు బురకలు ఏ లెంత్లో తిరుగుతాయో అసలు. జానడి పెట్టి వస్తాయి ముర్రి. దానికి లోతుతో సంబంధం లేదు. మసం మళ్ళా కిందికి పోతాను కొద్ది బట్టి అప్డేట్ అయిపోతుంది అది. మామకి ఇక్కడ ఒక కొర్రమేన్ పైన తేలుతుంది. కరెక్ట్ గా అదే ప్లేస్ లో మనం ఎర్రనేసినాం. మనం ఎర్రనేసినట్టు కొర్రమేన్కి తెలియదు. ఎట్లా పడుతున్నావు చూడర్రి. ఓ ఇది బా ఇది కొర్రమేనే. ఇది మాత్రం హైలైట్. ఇది ఆగు ఆగు ఆగు. ఎర్రగా పడ్డది ఇది. ఎడ్రే ఎడ్రకి గడ్రే మంచిగా ఉంది, సూపర్. గిట్లా తీర ఒక చేప పడాలి. పెడతానా వదిలిపెడతావా? ఎందుకు వదిలిపెట్టి మరి బుడ్డదనంగా కానీ హైలైట్ ఉంది ఇది మాత్రం.
పోయి రాపో. సూపర్ ఉంది కానీ అరకిలో సైజు అయితే నీ తల ఎమ్మడ మల్దు. ఇదేంది ఇచో తిరుగుంది ఏంది చేప అనుకుంటాను, కొర్రమేండి అనుకోలే నేను. నేను అయితే అనుకున్నా. మా ఎర్రలకు అప్పుడప్పుడు కొర్రమేండ్లు కూడా పడతాయి. మనోళ్ళు మస్తు మంది పట్టే ఉంటారు, తెలిసే ఉంటుంది ముచ్చట. ఏంగానే గుంజుకపోయింది అది పిండికి. ఏంటి బాయ్ అది? రావు రావు బంగారు దిగే కాక పోయింది. ఉంది ఆ? ఉంది ఉంది పోయిందా? ఉందా? ఉంది ఉంది. ఉంది ఉంది ఉంది. మరవే దీన్ని పడితే ఓహో మన అమ్మ బయటే. నేను చెప్పలేదు మిట్కరిచ్చినప్పుడు కొట్టొచ్చే. రవ్వులు పడేయన్నావుగా, పడే పడు పడదే. రైట్. యోగి చిన్న చిన్నగా ఉన్నాయి కానీ ఒకప్పుడు కేజీ 2 కేజీలే కూడా పట్టినాం ఎర్రలతోని. అసలు ఈ ఎర్రలకు బడుడు మొదలు పెడితే చిక్కం అసలే సరిపోదు, అంత ఫాస్ట్ గా పడతాయి అన్నట్టు. మామయ్య మన దగ్గర ఉన్న ఎర్రలు కూడా అయిపోయినాయి. ఇక చిన్నగా తీసుకొచ్చిన లడ్డు బయటికి తీస్తున్నాం. ఈ లడ్డుకు పడితే బంగారుతిగా లేకపోతే రవ్వులు ఏదన్నా పని మా 2 మంచియే. లైట్గా ముంచినట్టు అనిపించింది. ఓకే ఓకే ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. చిన్న చిన్న మంచి సైజేనే. ఓకే ఓకే జాగ్రత్త. రైట్. సూపర్ సైజ్. అమ్మయ్యా మీ తల్లి ఎంతసేపటి తర్వాత డ్యాన్స్ వేస్తుంది అది చిన్నగా. ఓకే సూపర్ ఎక్సలెంట్ నైస్. రైట్. ఇట్లా జర సంబరం అనిపిస్తుంది. ఇప్పుడు తృప్తి. ఇది ఓకే దీనికి ఆగమాగం చేస్తలే. నీ తల్లి అల్ల కలలో వాటికి ఎర్రలు తినబుద్ధి కావట్లే. ఈ ఎర్రలు తినబుద్ధి కావట్లే. పిండే వచ్చినట్టుంది బాయ్, మిట్కర్ ఇచ్చినట్టు అనిపించింది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అయ్యో. రావే దండం పెడతా. ఏమైనా చిన్న చేసుకోవాల్సి వస్తుంది అదృష్టం కొద్ది. అమ్మా సంబరం చెమ్మ అనుకుంటుంది ఇట్లా పడాలి కానీ. నైస్ సూపర్. దీనికి పైకి గుచ్చుకుంది. అమ్మా ఎక్సలెంటే. లోపలిస్తూ అమ్మయ్యా. ఓహో ఇప్పుడే మోపైతుంది. సెకండ్ గేర్ మార్చింది. గేర్లు థర్డ్ గేర్ 4th గేర్లు వేస్తాను ఇప్పుడిప్పుడే. ఎన్ని 3 ఎక్కవా? 3 ఎక్కం అయిపోయింది. 3 ఎక్క అయిపోయింది. 4 ఎక్క వారికి. మామ అసలు చేపలు పడుతుంటే ఎక్కలేని ఉత్సాహం వస్తుంది మాకు. కరెక్ట్ ఒక 1 అవర్ దాకా చేపలే పడలేదు. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, పిచ్చిలేస్తుంది, చేపలు పడతలేవు. లెట్స్ డూ ఇట్. 4 ఎక్కం. కమాన్ కమాన్ గుసగుసా గసగసాలు మసాలాలు. ఐ వాంట్ దిస్ యూ. రవ్వు ఎంతైనా అలచల్ చేస్తుంది. అది దాని ఎట్లున్నా దాని నైజం అలాంటిది. దాని వైబే వేరు. వైబ్రేషన్స్ దాని కథ. బంగారుది ఒక్కడొస్తే సెట్. కొద్ది వచ్చినాయా ఏంటి? తలకాయ పెట్రోల్ పోసి తలగబెట్టుడే. ఆ పేరు చెప్తేనే ఉంటే భయం పుట్టాలి రోజుకి. అది పుట్టించింది ఎవరు? మేము అంటారు అది. చిన్నది బాగా జాగ్రత్తది. నైస్. అమ్మా అది మిట్కరింపు ఎట మిట్కరిస్తుంది అసలు. అది సోగనే అంటుంది. చిన్న దాన్ని చూసుకొని గుంజుకోవాలి. ఇది పద్ధతి కాదు అది. అంటే ఏడ మిట్కరింపులు నేర్చుకోరు ఇట్లా
ఇట్లా తినాలని ట్రైనింగ్ పోయిరా స్కూల్ ఉందేమో వాళ్ళకి. గీయవద్దు, మీకు మించిన వాళ్ళు ఉన్నాం గడ్డ మీద. ఆ స్కూల్కి పోయి పెట్టుకరేం పోటీ జాగ్రత్తగా నేర్చుకోరి. సరిగా మిట్కరి తిన్నట్టు అవపడుతుంది, లేకపోతే అది కరెక్టే మిట్కరి ఇస్తాను నేను, వాళ్ళకి అర్థం కావట్లే. కానీ ఇట్లా మంత్రమే ఒకటి మంచిది మంత్రం. ఏ మంచిది వేసినా ఒక బంగారు తీగ రావాలి మంచిది. బంగారు తీగ ఇంకా సాయంత్రం అయితే ఓలలో వస్తారు. ఇలా ఓడలు గిల్లలు ఎత్తారా మళ్ళీ? సాయంత్రం అయితే ఓలలో ఎత్తారు. అయితే ఏ చెరువు నుంచి తెగిపోయి ఈసారి నిజంగా ఎక్కడ చూడు ఈ సైజే ఉన్నాయి. పెద్ద సైజు లేదు, పెద్ద సైజు అప్పుడు పోయినసారి నీళ్ళు మొత్తం తగ్గేసరికి పట్టిరు. పడదా? నైస్. కట్టె మలకబడ్డది, కట్టెకు మలకబడ్డది. మలక పడదా? జాగ్రత్త. వచ్చిందా? వచ్చింది. నైస్ 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 నైస్. వెరీ గుడ్, సూపర్, వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అట్లా అట్లా రావాలి. అట్లా మలకలు పడ్డా ఏం పడ్డా సింగిల్ కుక్కున్న పవర్ అలాంటిది, సింగిల్ కుక్కున్న పవర్ అలాంటిది. పోదు పోదు, చిక్కంలో పడాల్సిందే. ఓ ఏం చేసినావు? ఎట్లా పోయిందే? ఎందుకు ఇట్ట పట్టుకున్నా చేతులు జారి. నీ చేతులకు పవర్ లేకపోయా, సింగిల్ కుక్కున్నది కానీ కరెక్ట్గా పట్టుకోలేకపోయిండు. చక్కని చేప పోయింది కానీ మామ చేపలు అయితే ఇప్పటికే మస్తు పడ్డాయి, ఇంకా కొన్ని చేపలు పడితే ఇక చిక్కం కూడా చినిగేటట్టే ఉన్నది. ఇప్పుడు మా బావ ఎన్ని చేపలు పట్టిండో కింద పోతాడు, నేను మీకు చూపిస్తా చూడరు. మనకు రవ్వుల కంటే బురకలే ఎక్కువ పడ్డాయి. ఇక బురకలే తీసుకుపోయి తలాయిని పంచి పెడదాం. కూర మందం అయితే రవ్వుల్ని పట్టుకపోదాం. మామ అయితే కానీ దీంట్లో బురకలయ్యో రవ్వులయ్యో అర్థం కావట్లేదు. రెండు చూద్దానికి సేమ్ ఒక్క తిరగానే ఉన్నాయి. మనకు రవ్వులు మొత్తం 5 పడ్డాయి, దాంట్లోనే ఒకటి తప్పించుకొని పోయింది. జర తెలియకలదు అది. నాకు తెలిసి బురకలు మాత్రం ఒక 6 కిలోలు ఉంటున్నాయి. చలో మామ రైట్, మన వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటానా. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా మామ. ఇక మన వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.